వెల్కమ్ టు గ్రీన్ గ్లోరీ. గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ కర్జుముక్తి అభియాన్ సభ్యులందరికీ స్వాగతం. ఈ కర్జుముక్తి అభియాన్ అంటే మన తెలుగులో రుణ విమోచన మిషన్. రుణ విమోచన మిషన్ అంటే అందరికీ తెలిసిందే. రుణం అంటే అప్పులు, విమోచనం అంటే విముక్తి కలిగించే మిషన్. అంటే అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించే ఒక సిస్టమ్. ఈరోజు ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ కర్జుముక్తి అభయాన్ని నమ్మి ఆచరించిన వారు ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించుకొని 10 మందికి సహాయం చేసే శక్తి సామర్థ్యాలు కూడగట్టుకున్న వ్యక్తులు ఈ 2,57,000 మందిలో దాదాపు 75%గా నమోదయ్యింది. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ కర్జుముక్తి అభియాన్ 2017 ఈస్ట్ ముంబై కేంద్రంగా ప్రారంభమై ఈరోజు దేశ నలుమూలల విస్తరించి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తూ తద్వారా వారు కూడా ఆర్థికంగా ఎదగడానికి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన అవగాహనతో ఈ కాన్సెప్ట్లో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఆధార్ సర్వీస్ సెంటర్లు నెలకొల్పడానికి మన ఫౌండేషన్ ఒక ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగానే మన తెలుగు రాష్ట్రానికి వచ్చేసి గుంటూరు ఈ అధికారిక సేవా కేంద్రం నుంచి ఇప్పుడు జూమ్ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. అలాగే కర్ణాటకకు సంబంధించి బెంగళూరులో ఒక సర్వీస్ సెంటర్ నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లో ఈ ఆధార్ సర్వీస్ సెంటర్లు లాంచ్ చేయడం జరిగింది. ఈ కరోనా నుంచి కోలుకున్న వెంటనే అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కూడా ఈ ఆధార్ సర్వీస్ సెంటర్లు నెలకొల్పి తద్వారా ప్రజలకి ఉచితంగా సేవ చేస్తూ వారు కూడా ఆర్థికంగా ఎదగడానికి ఈ రుణ విమోచన మిషన్ని ఆచరించడానికి సంసిద్ధమై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలు ఈరోజు మనకు అందరికీ తెలిసిన 3 ప్రధాన సమస్యలు. ఒకటి ఆర్థిక సమస్య, రెండవది ఆరోగ్యపరమైన సమస్యలు, మూడవది వచ్చేసి విద్యాపరమైన వెనుకబడతనం. ఈరోజు దేశాన్ని పీడిస్తున్న ఈ 3 ప్రధాన సమస్యల నుంచే ప్రతి ఒక్కరూ విముక్తి పొందాలని వారి వారి ప్రాంతాల్లో వారి వారి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు దేశ ప్రజలు. కానీ ఆశించిన స్థాయిలో ప్రభుత్వాల సహకారం లేకపోవడం కానీ, ఆశించిన స్థాయిలో వాళ్ళు లీడ్ చేస్తున్న జీవితాలను వారు ప్రభావితం అవుతున్న వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో పూర్తి స్థాయిలో స్టెబిలిటీగా ఉండలేక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఈ కరోనా నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ పాటికే చాలామంది నేర్చుకున్నారు. ఈ కరోనా సిచ్యువేషన్లో ఎంతమంది జీవితాలు అస్తవ్యస్తమైన మనం స్పష్టంగా మనం కళ్ళారా చూసాం కూడా. ముఖ్యంగా విద్యా వ్యవస్థ అయితే పూర్తిగా చిన్నాభిన్నమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ విద్యా వ్యవస్థలో, ప్రైవేటు విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల దయనీయ పరిస్థితులు మనం చాలా స్పష్టంగా చూసాం. వారికి కరోనా కాలంలో ఉపాధి లేక వీధుల వెంట తోపుడు బండ్లు తోస్తూ అరటి పనులు అమ్ముకున్న సందర్భాలు, చెప్పులు అమ్ముతున్న సందర్భాలు మనం స్పష్టంగా మీడియాలో మనం చూసాం. చాలామంది ఉపాధ్యాయుల పరిస్థితి చాలా అధ్వానంగా మారిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. ఈ పరిస్థితులకి ప్రధాన కారణం ఏంటంటే వారికి ఉన్న ఏకైక మార్గం ఆ ఉపాధి, ఆ ఉద్యోగం చాలా తక్కువ జీతాలతోటి నెట్టుకొస్తున్న వారు ఈ కరోనా టైంలో వారికి క్లాసులు పూర్తిగా ఈ స్కూళ్ళు మూతపడడంతో వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు లేక, ఆ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించేవారు లేక, ప్రత్యామ్నాయ మార్గాల నుంచి ఎలా తెలుసుకోవాలో తెలియక చాలా కష్ట నష్టాలు ఎదుర్కొన్న వ్యక్తులు మనం చూసాం. ఇలాంటి కష్టాలు వ్యాపారులు ఎదుర్కొన్నారు, ఉద్యోగులు ఎదుర్కొన్నారు, యువత చాలా అత్యంత కష్ట నష్టాలను ఎదుర్కొన్న సిచ్యువేషన్ మనం చూసాం. కాబట్టి ఈ కష్ట నష్టాల నుంచి బయటపడడానికి మనకున్న ఏకైక మార్గం ఈ కర్జుముక్తి అభియాన్. దేశ ఆర్థిక ప్రగతిని చక్కదిద్దేందుకు కరెక్ట్గా
ఒక 3 యథార్థ సంఘటనలు బేస్ చేసుకొని ఈ కర్జముక్తి అభియాన్ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు మీరు ప్రజా సేవలో తరిస్తున్న గ్రీన్ గ్లోరీ వాలంటీర్లు 135 కోట్ల మంది భారతీయులను భాగస్వాములు చేయడమే ప్రధాన లక్ష్యం అని చెప్తా ఉన్నాం. ప్రజాసేవలో తరిస్తున్న వాలంటీర్లు ఏం చేస్తున్నారు? ప్రజలకు ఏం సేవ చేస్తున్నారు ఈ వాలంటీర్లు? ఆగస్ట్ 15న ఈ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ లాంచ్ చేసిన తర్వాత అనుకున్న స్థాయిలో మనకి ఈ కరోనా సిచ్యువేషన్స్ మనకి సహకరించకపోయినా కూడా డిసెంబర్ 3న గుంటూరుకు సంబంధించి అధికారిక సెంటర్ ద్వారా దాదాపు 347 మందికి అక్కడున్న సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్తో పాటు వారికి ఈ కరోనా సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, ఆ మాస్కులు కానీ, ఆ సామాజిక దూరం పాటించే విధానం కానీ మనం ఒక మార్చ్ నిర్వహించడం జరిగింది. దాదాపు వెయిట్ మేనేజ్మెంట్ ఈ కరోనా సిచ్యువేషన్లో ఇంట్లో నుంచి బయటికి రాలేక విపరీతంగా వెయిట్ పెరిగిన చాలామంది వ్యక్తులు, అందులో వెయిట్ పెరిగిన వ్యక్తులు 147 మందికి ఈ వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు, సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే డిసెంబర్ 5న ప్రకాశం జిల్లాలో పొదిలి కేంద్రంగా దాదాపు 500 మందికి అక్కడున్న విద్యార్థులకు కానీ, వలస కార్మికులకు కానీ, అక్కడున్న పేదలకు కానీ వివిధ రకాలుగా అక్కడున్న ఎంఆర్ఓలు, ఎండిఓలు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ సంబంధించి ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఉచితంగా అనేక కార్యక్రమాలు చేపట్టి వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఫౌండర్స్ ఆధ్వర్యంలో ఆ అధికారులంతా ఫౌండర్స్ మన గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడడం అందరం ప్రత్యక్షంగా చూసాం. కరోనా సిచ్యువేషన్స్ కోలుకున్న వెంటనే దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి, విస్తృతంగా కొనసాగుతాయి. అలా సేవ చేస్తూనే మనం కూడా ఆర్థికంగా ఎదగడానికి డిజైన్ చేసిందే ఈ కర్జముక్తి అభియాన్. ఈరోజు చూస్తూ ఉన్నాం, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లు ఎంత ముఖ్యమో, దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతులు అంతే ముఖ్యం. ఇప్పుడు మన దేశ ఆర్థిక ప్రగతికి సపోర్ట్ చేస్తున్న ఈ గ్రీన్ గ్లోరీ దాతలు కూడా అంతే ముఖ్యంగా అవుతున్నారు ఫ్రెండ్స్. ఇదే ఇప్పుడు భారతీయుల నినాదం, జై జవాన్, జై కిసాన్, జై గ్రీన్ గ్లోరీ. ఈరోజు ప్రపంచ దేశంలో అత్యధిక జనాభా ఉన్న చైనాతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే చైనా ప్రథమ స్థానంలో ఉంటే ద్వితీయ స్థానంలో మన భారతదేశం ఉంది. దాదాపు 140 కోట్ల పైగా ఉన్న చైనాలో వారు ప్రతి ఇంట్లో ఒక కుటీర పరిశ్రమ నెలకొల్పుకొని వాళ్ళ లైఫ్ చాలా చక్కగా లీడ్ చేస్తున్నారు, మనకంటే చదువులో వెనకబడి ఉన్నా కూడా. బట్ మనం దాదాపు 135 కోట్ల మంది ఉన్నా కూడా వారికంటే చదువులో ముందు భాగంలో ఉన్నా కూడా ఇక్కడ చదువుకున్న యువత అంతా విదేశాలకు వెళ్ళి విదేశీ కంపెనీలు పనిచేస్తూ, విదేశీ కాన్సెప్ట్లో పనిచేస్తూ, విదేశీ ప్రొడక్ట్లను వాడుతూ పరోక్షంగా మన దేశానికి ఆర్థికంగా కుంటుపడడానికి కారణమవుతా ఉన్నారు. మనం ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ స్వచ్ఛమైన స్వదేశీ కాన్సెప్ట్. ఈ స్వదేశీ కాన్సెప్ట్ ద్వారా మనం చెప్తూ ఉన్నది ఏంటంటే, ఉదయం లేచినప్పటి నుంచి మనం పళ్ళుదూకునే బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకునే బెడ్షీట్ వరకు మనకు తెలియకుండానే అనేక ఉత్పత్తులను మనం విదేశీ వస్తువులను వాడుతూ ఉన్నాం. బహుశా ఇవి విదేశీ వస్తువులను కూడా మనం గుర్తించలేని పరిస్థితికి వెళ్ళిపోయాం. మనం ఇప్పుడే ప్రారంభించామనుకున్నా కూడా ప్రతి భారతీయుడు మన ఉత్పత్తులను వాడకాన్ని పెంచే విధంగా మన నినాదం, మన స్వదేశీ ఉత్పత్తులను వాడడం, స్వదేశీ కంపెనీలో పనిచేస్తూ, స్వదేశీ ఇలాంటి సిస్టంలో పనిచేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన దేశ ప్రగతికి సపోర్ట్ చేయాలని, మన కొనుగోలు శక్తిని మనం పెంచుకోవాలని, తద్వారా ఇప్పటి వరకు చెందుతున్న దేశాల సరసన ఉన్నాం. అది మన తాతల కాలం నుంచి వింటున్న అభివృద్ధి చెందుతున్న దేశాలని. కానీ అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే మనకున్న ఏకైక మార్గం మన స్వదేశీ ఉత్పత్తులను వాడడం, స్వదేశీ కంపెనీలో పనిచేయడం, స్వదేశీ కాన్సెప్ట్లో పనిచేయడం.
ఇది మనం ఆచరిస్తూనే మన సంస్కృతి, సాంప్రదాయాలను మనం పాటిస్తూ మనం ఆర్థికంగా ఎదగడానికి డిజైన్ చేసిన ఈ ఖర్జు ముక్తి అభయాన్ సిస్టమ్‌ని ఆచరించాడు. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది ఒక వివాహ మహోత్సవానికి సందర్భించిన ఫోటో. మనం మన ఇంట్లో ఒక వివాహం గానీ, ఒక బర్త్‌డే ఫంక్షన్ గానీ, ఏదైనా ఒక శుభకార్యం జరిగినప్పుడు, ఆ కార్యక్రమానికి మన కుటుంబ సభ్యులతో పాటు, మన గ్రామంలో ఉన్న బంధువులు, దేశం నలుమూలలా ఉన్న మన వెల్ విషర్స్ అందరిని గూడా ఆ వివాహానికి మనం ఆహ్వానిస్తాం. మన ఆహ్వానాన్ని అందుకున్న మన ఆత్మీయులంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు, ఆ వధూవరులను వివాహ మహోత్సవం అయితే ఆ వధూవరులను ఆశీర్వదిస్తూ కొంత మనీ డొనేట్ చేయడం గానీ, గిఫ్ట్‌లు ఇవ్వడం గానీ చూస్తా ఉంటాం. అది వివాహ మహోత్సవం గావచ్చు, బర్త్‌డే ఫంక్షన్‌లు గావచ్చు, రిటైర్ ఫంక్షన్‌లు గావచ్చు, గ్రామోత్సవాలు గావచ్చు. ఎలాంటి శుభకార్యాలైనా కూడా స్పష్టంగా మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన కట్టుబాట్లను ఆచరిస్తూనే మనం చేస్తూ ఉంటాం. ఇది ఈరోజు కొత్తగా వస్తున్న సాంప్రదాయం కాదు. మన తాతల కాలం నుంచి నడుస్తున్న సాంప్రదాయం. అయితే మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఇదే సాంప్రదాయాల్ని వారు మరో రకంగా వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటుంటారు. ఆ సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే, వారు అనుకోని కష్టాలు ఎదురైనప్పుడు అకాల వర్షం గానీ, అధిక వర్షాలు గానీ, అతివృష్టి గానీ, ఎలాంటి కష్టాలొచ్చినా కూడా ఆ కష్టాల నుంచి గట్టెక్కడం కోసం వాళ్ళు మోయి విరుందన సాంప్రదాయం పేరుతోటి అక్కడ జరుపుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ మన పెళ్ళికి, పేరంటానికి ఎలా అయితే మన బంధువుల్ని, ఫ్రెండ్స్‌ని ఆహ్వానిస్తామో, అక్కడ కష్టాల్లో ఉన్న వ్యక్తులు వారింటికి వారి బంధువుల్ని, ఫ్రెండ్స్‌ని, వెల్ విషర్స్ అందరిని కూడా వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారు. ఆ ఆహ్వానం అందుకున్న వారి ఆత్మీయులంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు, వారు భోంచేసిన విస్తరాకుల కింద కొంత డబ్బు పెట్టి వెళ్తూ ఉంటారు. ఆ వచ్చిన డబ్బుని కలెక్ట్ చేసుకొని వారికున్న ఆ కష్టాలను తీర్చుకోవడం ఆ మోయి విరుందు సాంప్రదాయ యొక్క ప్రధాన లక్షణం. ఇది కూడా చాలా కాలం నుంచి నడుస్తుంది. అయితే అంతగా ప్రాచుర్యం పొందల. 2017 అక్టోబర్ 11న ఒక బర్నింగ్ ఇష్యూ జరగడం ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సాంప్రదాయం మీద చర్చ జరుగుతా ఉంది. ఒక గ్రామంలో బాగా డిఫరెంట్ పంటలు పండించే రైతు ఆదర్శ రైతుగా ఉన్నాడు. మీడియాతో నిరంతరం ఆహ్, రైతులకి ఈ పంటల మీద అవగాహన కలిగించే రైతు. అతను ఏసే వంగడాల గురించి నిరంతరం చర్చించే రైతు. అలాంటి రైతు 2017లో తానేసిన పంటలన్నీ పూర్తిగా నాశనం అయిపోయి, అప్పుల ఊబిలో కూరుకొని పోయి, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు ఆ రైతు. ఆ సమయంలో తనకు దగ్గరగా ఉన్న బంధువులు, ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, ఆ ఫ్రెండ్స్ ఒక సలహా ఇచ్చారు. "నువ్వు సూసైడ్ చేసుకుంటే, ఈడు అప్పులు చేసి ఎగ్గొట్టడానికి సూసైడ్ చేసుకున్నారని ఒక చెడ్డ పేరొస్తుంది తప్ప, దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. సో, మన రాష్ట్రంలో మోయి విరుందన సాంప్రదాయం నడుస్తుంది కదా! ఆ సాంప్రదాయాన్ని నువ్వు పాటిస్తే, నీకున్న అప్పులు పూర్తిగా తీరకపోవచ్చు గానీ, కొంత డెఫినిట్‌గా ఉపశమనం అయితే లభిస్తుంది." అని సలహా ఇస్తే, ఆ సలహా మేరకు 2017 అక్టోబర్ 11న తనకున్న ఒక పండ్ల తోటలో ఈ మోయి విరుందు సాంప్రదాయాన్ని పాటించాడు ఆ రైతు. ఈ మోయి విరుందు సాంప్రదాయం మన తెలుగులో చదివింపుల విందు అంటాం. ఆ కార్యక్రమానికి దానికి బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్‌తో పాటు లోకల్‌గా ఉన్న పొలిటీషియన్స్‌ను, అఫీషియల్స్‌ని కూడా విస్తృతంగా ఆహ్వానించాడు ఆ రైతు. ఆ ఆహ్వానాన్ని అందుకున్న ప్రతి ఒక్కరు వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు భారీ స్థాయిలో చదివించి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న చిత్రాలు 2017 అక్టోబర్ 11న జరిగిన సంఘటనకు సంబంధించిన యథార్థ చిత్రాలివి. వస్తున్నారు, భోంచేస్తున్నారు, భోంచేసి వెళ్ళేటప్పుడు భారీ స్థాయిలో చదివించి వెళ్తా ఉన్నారు. ఉదయం 11:45కి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ రోజు సాయంత్రం 6:45 వరకు కూడా కంటిన్యూగా కొనసాగుతూనే ఉందన్నమాట. ఇక 6:45 తర్వాత వచ్చిన డబ్బుల్ని లెక్కపెట్టాలంటే వాళ్ళకి మాన్యువల్‌గా వీలు పడల. కౌంటింగ్ మెషిన్స్ తెప్పించి కౌంట్ చేస్తే 4,65,00,000 కలెక్ట్ అయినాయి. ఒక్కసారి ఆ రైతు ఆశ్చర్యపోయాడు. కూర్చొని ఆలోచించాడు. ఇది నేను కష్టపడి తెచ్చిన డబ్బులు కాదు. నేను కష్టాల్లో ఉంటే నా కష్టాన్ని తమిళనాడు ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని, వారి దాతృత్వంతో, వారి దయార్థ హృదయంతో వారు దానం చేస్తే వచ్చిన డబ్బు. సో, వారి దయార్థ హృదయం వల్ల ఈరోజు నాకున్న అప్పులన్నీ పూర్తిగా తీరిపోయాయి. అప్పులు తీరిపోవడమే కాదు, నేను ఇంకా కొంతమందికి సహాయం చేసే శక్తి సామర్థ్యాలని నాకిచ్చారని చెప్పేసి అనుకోని, అతని దగ్గర మిగిలిన డబ్బు అతను దాచుకోకుండా అప్పులన్నీ తీర్చుకున్న తర్వాత ఆ మిగిలిన డబ్బు ఏదైతే ఉందో, ఈ డబ్బు నాకు ఇంక అవసరంలా. ఎందుకంటే బంగారు పంటలు పండే భూమి నా చేతిలో ఉంది. దేశాన్ని ఆకలి తీర్చే వ్యవసాయ వృత్తి నేను చేయగలుగుతున్నాను. కాబట్టి నేను ఇక ఎలాగైనా బ్రతకగలను.
కానీ నాలాగే కష్టాల్లో ఉన్న కొంతమంది నేను ఆదుకున్నట్లయితే నా ఈ జన్మకు సార్థకత ఏర్పడుతుందనుకోని తన దగ్గర మిగిలిన ఆ డబ్బుని ఒక 3 క్యాడర్లు ఎంచుకొని ఆ 3 క్యాడర్లకు పంచిపెట్టాడు ఆ రైతు. ఆ 3 క్యాడర్లు ఏంటంటే 3 పూటల పూట గడవని కొన్ని కుటుంబాలు, బాగా చదువుకున్న పిల్లల నుండి ఫీజు కట్టలేక ఇబ్బందులు పడతా ఉంటే అలాంటి పిల్లల్ని ఆదుకునే ఒక కార్యక్రమం. ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి యజమానికి అనారోగ్య పరిస్థితులకు గురై కోలుకోలేని పరిస్థితి ఉంటే అలాంటి ఇంటిని ఆదుకునే ఒక కార్యాచరణ. ఇలా 3 క్యాడర్లు ఎంచుకొని ఆ 3 క్యాడర్లకి అతని దగ్గర మిగిలిన డబ్బంతా పంచిపెట్టాడు. అంతటితో ఊరుకోకుండా నెక్స్ట్ డే మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టాడనమాట. ఇది 2017 అక్టోబర్ 11న జరిగిన ఈ సంఘటన అప్పట్లో అక్కడ స్థానికంగా ఉన్న లోకల్ మీడియాతో పాటు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కూడా విస్తృతంగా ఒక 8 రోజుల పాటు చర్చ జరిగింది. ఆ టైంలో ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్స్ జహంగీర్ ఖాన్, సంజయ్ కాంబ్లే, సయ్యద్ అహ్మద్ ముగ్గురు డైరెక్టర్లు ఆ సిస్టమ్‌ని టీవీలో చూసి ఈ సిస్టమ్‌ను మనం కరెక్ట్‌గా ఆచరించినట్లయితే మనం ఆర్థిక దారిద్ర్యం పోవడమే కాకుండా దేశంలో ఉన్న 135 కోట్ల మంది భారతీయుల ఆర్థిక దారిద్ర్యాన్ని నిర్మూలించవచ్చు. ఈ సిస్టాన్ని ఆచరించి అర్థం చేసుకొని ఆచరించి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగొచ్చని చెప్పి ఆ సిస్టమ్‌ని కర్జముక్తి అభియాన్ పేరుతోటి సిస్టమ్ డిజైన్ చేశారు. ఈ మోయి వినోద సాంప్రదాయంలో ఒక భాగం. అలాగే 2006లో 'స్టాలిన్' అనే ఒక మూవీ వచ్చింది చిరంజీవి హీరోగా. ఆ హీరో క్యారెక్టర్ మనకేమైతే చెప్తుందో, మీరు ఎదుటివారి నుంచి ఏమి ఆశించకుండా ఒక ముగ్గురు సహాయం చేయండి. మీ నుంచి సహాయం పొందిన ఆ ముగ్గురికి కూడా మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి. అలా చేయడం ద్వారా దేశంలో కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికున్న కష్టాల నుంచి గట్టెక్కొచ్చు అని చెప్పి స్టాలిన్ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో 2017లో 2013లో 'జై హో' అనే ఒక మూవీ వచ్చింది సల్మాన్ ఖాన్ హీరోగా. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక ముగ్గురికి సహాయం చేయమని చెప్తున్నాడు. అంటే 2006లో వచ్చిన ఈ 'స్టాలిన్' మూవీ గానీ, 2013లో వచ్చిన 'జై హో' మూవీ గానీ, 2017లో వచ్చిన ఈ 'మోయి విరుందు సాంప్రదాయం' ఈ 3 సంఘటనలను మిళితం చేస్తూ మన ఫౌండర్స్ జహంగీర్ ఖాన్ గారు, సంజయ్ కాంబ్లే గారు, సయ్యద్ అహ్మద్ గారు ముగ్గురు డైరెక్టర్లు కర్జముక్తి అభియాన్ పేరుని ఖరారు చేస్తూ ఒక సిస్టమ్ డిజైన్ చేశారు. ఆ సిస్టమ్ డిజైన్ చేయడమే కాకుండా వారే తొలిసారిగా ఆ సిస్టంలో సభ్యులుగా చేరి ముగ్గురు భారతీయులకి వారు ఆర్థిక సహాయం చేసి వారు చేసిన సహాయాన్ని నలుగురు తెలియజేసి ఆ నలుగురు కూడా ఈ సిస్టంలో సభ్యులుగా చేర్చి వారు ఆర్థికంగా ఎలా సెటిల్ కావాలో మనకి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి, ఉచిత ఆర్థిక సహాయం. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, నిరుద్యోగులు, చిరుద్యోగులు అప్పులు చేసి తప్పు చేయకుండా చట్టబద్ధంగా సక్రమంగా ఆర్థిక అభివృద్ధితో సగర్వంగా జీవించే సామాజిక చైతన్య మార్గమే మన గ్రీన్ గ్లోరీ. ప్రజా సంక్షేమానికి, దేశ ప్రగతికి సాంప్రదాయక సూత్రం. రాజకీయ పార్టీలు, సేవా సంస్థలు, దేవులు కూడా కోరుకునే దివ్యమైన క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. ప్రజల చేత ప్రజల కోసం ఇది 100కి 100 పాళ్ళు సుస్థిరమైనది, చట్టబద్ధమైనది, నైతికం కూడా. అందుకే గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత ఫ్రెండ్స్. గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత. మీకు నచ్చితే ఒకే ఒకసారి ముగ్గురు భారతీయులకి మీరు ఆర్థిక సహాయం చేసి మీరు చేసిన సహాయాన్ని నలుగురు తెలియజేసి ఆ సిస్టంలో మీరు వారిని సభ్యులుగా చేర్చినట్లయితే మీరు ఆర్థికంగా ఎలా ఎదుగుతారో మనకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సిస్టమ్ను అర్థం చేసుకున్నాం, అవగాహన చేసుకున్నాం. అయితే మనం దీంట్లో సభ్యులుగా చేరాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? www.greenglory.co.in అనే వెబ్సైట్ ఉంటుంది. అది మనం మొబైల్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, డెస్క్టాప్ ఏదైనా చూసుకోవచ్చు. దాంట్లో వర్షన్ 1, వర్షన్ 2 అని 2 ఆప్షన్స్ ఉంటాయి. వర్షన్ 2లో మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఫౌండేషన్ మనల్ని సభ్యులుగా తీసుకోదు. ఈ పాటకి దీంట్లో ఎవరైతే సభ్యులుగా ఉంటారో వారు రెఫరల్ ఐడి మీద దీంట్లో మనం జాయిన్ కావాల్సి ఉంటుంది. అంటే ఈ గ్రీన్ గ్లోరీకి సంబంధించి ఎవరైతే మీకు వివరాలు ఫౌండేషన్కి సంబంధించిన సమాచారం ఎవరైతే అందించారో, ఈ కర్జముక్తి అభియాన్ సిస్టమ్ని ఎవరైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారో వారు ఇందులో ముందుగా సభ్యులై ఉంటారు కాబట్టి వారి ఐడిని మీరు రెఫరల్గా ఐడిగా నమోదు చేసుకొని మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, మీ యూపీఐడి. యూపీఐడి అంటే మీ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, మీ పేటిఎం కానీ మీరు ఏదైతే యూటిలైజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలు, మీ మెయిల్ ఐడి, మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు, మీ పిన్ కోడ్ నెంబరు, పూర్తిగా పోస్టల్ అడ్రస్ ఇచ్చి మీ నామినీ పేరు, మా నామినీ మీకు ఏమవుతుందో రిలేషన్ ఇచ్చి మీరు దీంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఎవరు రెఫరల్ ఐడిగా యూటిలైజ్ చేస్తున్నారో ఆ రెఫరల్ ఐడిని మీరు
లాగిన్ అయ్యి దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్న అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి అప్లికేషన్‌లో 10 మంది సభ్యులుంటారు. ఆ 10 మందిలో మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి నంబర్ 1 ప్లేస్‌లో ఉంటాడు. ఆ మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తులు పైన 2, 3, 4, 5, 6, 10 మంది సభ్యులుంటారు. మీరు చేయాల్సిన కొత్తగా జాయిన్ అయ్యే వ్యక్తులు మీరు చేయాల్సిన పనేంటంటే, ఈ కింద ఉన్న ఖాళీలను మీరు పూరించాల్సి ఉంటుంది. మీ పూర్తి పేరు, మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ, డోనర్ ఐడీ, పూర్తి అడ్రెస్ ఇచ్చి, పిన్ కోడ్ నంబర్ వచ్చి, ఈ కింద ఇంగ్లీష్‌లో మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్‌కి అర్థం ఏంటంటే, ఈ అప్లికేషన్‌లో ఉన్న 10 మందిలో ఒక ముగ్గురికి నేను ఆర్థిక సహాయం చేయదలిసాను. ఈ ఆర్థిక సహాయం నేను ఉచితంగా, డైరెక్ట్‌గా ఎవరి ఒత్తిడి లేకుండా, ఎవరి ప్రోద్బలం లేకుండా నేను ఈళ్ళకి సహాయం చేయదలిసాను. సో, నా ఈ సహాయాన్ని మీరు కన్సిడర్ చేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి ఫౌండేషన్‌కి రిక్వెస్ట్ చేస్తూ, మీ కింద మీ సిగ్నేచరు, మీ పూర్తి పేరు, మీ జాయినింగ్ డేట్ ఇచ్చి, ఆ పైన ఉన్న మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి పైన ఉన్న ముగ్గురికి మీరు డొనేట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున ముగ్గురికి డొనేట్ చేస్తారు. 2, 3, 4 అనే ముగ్గురికి మీరు రూ. 1000 చొప్పున డొనేట్ చేస్తారు. ఆ డొనేషన్ చేసిన రిసిప్ట్‌ని తీసుకొచ్చి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసిన ఒక 1 అవర్‌లోనో, 2 అవర్స్‌లోనో మీరిచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఫౌండేషన్ నుంచి మీకు అప్రూవల్ వస్తుంది. ఇక ఫార్మ్ 2లో కూడా చూడండి. ఫార్మ్ 1లో ఏమో 2, 3, 4కి డొనేట్ చేశారు. ఫార్మ్ 2లో 5, 6, 7 ఆ పైనున్న ముగ్గురికి డొనేట్ చేశారు. ఫార్మ్ 3లో ఆ చివరగా మిగిలిన 8, 9, 10 అనే ముగ్గురికి డొనేట్ చేశారు. ఈ ముగ్గురు దీంట్లో సభ్యులైపోయారు. ఇక మిగిలింది ఫార్మ్ 4. ఈ నాలుగో ఫామ్‌లో మీరు ఎవరినైతే జాయిన్ చేస్తారో ఆ నాలుగో వ్యక్తి డైరెక్ట్‌గా మీకు మాత్రమే డైరెక్ట్‌గా రూ. 3000 డొనేట్ చేస్తాడు. అంటే ఏమర్థమైంది ఇక్కడ? ఈ సిస్టమ్‌లోకి వచ్చే ముందుగా ఒక ముగ్గురు భారతీయులకు మీరు ఆర్థిక సహాయం చేసొచ్చారు. నలుగురిని ఈ సిస్టానికి మీరు పరిచయం చేశారు. మీ డబ్బులు మీరు పూర్తిగా వాపసు తీసుకున్నారు. ఇప్పుడు జీరో పెట్టుబడితోటి, ఒక్క పైసా కూడా పెట్టుబడి లేకుండా జీరో పెట్టుబడితోటి మీరు ఆర్థికంగా ఎదగడానికి మనకిచ్చిన ఈ సిస్టమ్‌ని మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే, ఒక 18 నెలలు మీరు కరెక్ట్‌గా ఈ సిస్టమ్‌ని పాటించినట్లయితే 100కి 100 మీకున్న ఆర్థిక కష్టాల నుంచి బయటపడొచ్చు ఫ్రెండ్స్. దేశంలో ఉన్న 135,00,00,000 మంది భారతీయుల్లో మన బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఎక్కడెక్కడో ఎంతమందో ఎక్కడో ఉంటారు. వారందరినీ కూడా ఈ సిస్టమ్‌లో మన సభ్యులుగా తీసుకురావచ్చు. మీరు నలుగురిని కంప్లీట్ చేశారు. మీ డబ్బులు మీరు వాపసు తీసుకున్నారు. అలాగే మీరు ఐదో వ్యక్తిని మీరే డైరెక్ట్ జాయిన్ చేసుకోవచ్చు. అలా డైరెక్ట్ జాయిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే, ఆ ఐదో వ్యక్తి మీకు 50% డొనేట్ చేస్తాడు. ఆ పైనున్న ముగ్గురికి 50% చేస్తాడు. ఇక్కడ మీ చార్ట్ చూడొచ్చు. ఐదో అప్లికేషన్‌లో కొత్త వ్యక్తిని జాయిన్ చేస్తే ఆ వ్యక్తికి 1500 డొనేషన్ స్పాన్సర్‌కి 1500 డొనేషన్ ఇచ్చి, ఆ పైనున్న ముగ్గురు కలిపి 1500 డొనేషన్ ఇస్తారు. ఆరో అప్లికేషన్‌లో మీరు కొత్త వ్యక్తిని జాయిన్ చేస్తే మీకు 1500 ఇస్తారు. ఆ పైనున్న 5, 6, 7 అనే ముగ్గురికి 1500 డొనేషన్ ఇస్తారు. 6, 7, 8, 9, 10, పదులు, వందలు, వేలు, లక్షలు ఎంతమందినైనా కూడా మీరు ఈ సిస్టమ్‌లో డైరెక్ట్‌గా రిక్రూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్‌లిమిటెడ్‌గా. అలా చేసుకోవడం ద్వారా మీరు ఫైనాన్షియల్‌గా ఎలా సక్సెస్ అవుతారో ఈ చార్ట్‌ని మీరు చూసినట్టయితే 100కి 100 మీరు ఈ సిస్టమ్‌ని పాటించినట్టయితే ఆర్థికంగా ఎదగడానికి 100కి 100 అవకాశాలున్నాయి. చూడండి, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 13 వరకు ఈ సిస్టమ్‌ని ఒక 18 నెలలు కరెక్ట్‌గా మీరు పాటించినట్లయితే, స్టేజ్ 1లో మీరు ముగ్గురికి డొనేట్ చేశారు. నలుగురిని సిస్టమ్‌కి పరిచయం చేశారు. మీ డబ్బులు మీరు వాపసు తీసుకున్నారు. ఆ తర్వాత మీరు చేసిన పనిని మీ డౌన్‌లైన్‌లో వరకు కూడా చేపిస్తూ ఉన్నట్లయితే, అలా మీరు చేసిన పనిని యాజ్ ఇట్ ఈజ్‌గా చేపిస్తూ మీరు ఒక 18 నెలల పాటు కరెక్ట్‌గా ఈ సిస్టమ్‌ని పాటించినట్టయితే, టోటల్‌గా ఈ 18 నెలల్లో 2236,00,00,000కు పైగా మీరు డొనేషన్స్ అందుకోవచ్చు. ఇది 100కి 100 సక్సెస్ అయితే. బట్ అంత రిజల్ట్ రాకపోయినా కూడా అట్‌లీస్ట్ 10% సక్సెస్ సాధించినా కూడా 210,00,00,000 220,00,00,000 కానీ, 230,00,00,000 వరకు మీరు ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు. ఇది 100కి 100 సాధ్యం. మీరు కరెక్ట్‌గా దాన్ని ఆచరించండి. డెఫినిట్‌గా మీరు సక్సెస్ సాధిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన టైం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ నిరంతరం సాయంత్రం 6 గంటల నుంచి 6:40 వరకు తెలుగులోను, తర్వాత 7 నుంచి 7:40 వరకు వివిధ ప్రాంతీయ భాషల్లో జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ జూమ్ మీటింగ్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మీరు ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ అగైన్ టుమారో సేమ్ టైమ్.